నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికల కోసం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,45,000 మంది బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ అందించనున్నారు. ప్రధాని మోదీ రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రావి వలసలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన బాలికలతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొంటారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించబోతున్నారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సీఎం చంద్రబాబుకి సంబంధించి ఈ రోజు విజయనగరం జిల్లాలో పర్యటన కొనసాగబోతుంది. మరి దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రావివలసలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఉదయం 9 గంటలకు అయితే అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు చీపురుపల్లి చేరుకొని అక్కడి నుంచి రావివలస గ్రామానికి అయితే వెళ్తారు. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి చేరుకొని ఈ రోజు ప్రధానమంత్రి ప్రారంభిస్తున్నటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతకుముందు అక్కడికి వచ్చేటువంటి బాలికలతో అయితే ముఖాముఖి కూడా నిర్వహిస్తారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అజ్మీర్ లో ప్రారంభించేటువంటి కార్యక్రమానికి వర్చువల్ గా హాజరయ్యి అనంతరం కూడా అక్కడే సిహెచ్సిలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని అయితే చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,45,000 మంది బాలికలకైతే ఈ వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టబోతున్నారు. అనంతరం రావివలసలోనే ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక సభలో మధ్యాహ్నం 1 గంటకు పాల్గొని ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. మాట్లాడిన అనంతరం 2:50 నిమిషాలకైతే రావివలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం, అసలు ముఖ్యంగా ఈ రోజు చేపట్టినటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి అయితే విజయనగరం రాబోతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా 2:50 నిమిషాలకు రావివలసలోనే పంపిణీ చేస్తారు. అనంతరం 3:15 నిమిషాల నుంచి కూడా స్థానిక టీడీపీ కార్యకర్తలతో నాయకులతో కూడా ముఖాముఖి నిర్వహించి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు, అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మార్గనిర్దేశం అయితే చేయబోతున్నారు. అనంతరం 3 కార్యకర్తలు నాయకులతో సమావేశం అయినంత తరువాత 7 గంటలకు అయితే తిరిగి అమరావతి చేరుకుంటారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ప్రకారంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కూడా జరిగి సభా వేదికతో పాటు ఎక్కడెక్కడ చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న ప్రాంతం అంతా కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి 9:30కి అయితే అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకి చంద్రబాబు నాయుడు అయితే విజయనగరం చేరుకోబోతున్నారు. రైట్ రాజు.